3 జిల్లాల్లో ఉన్న 1 కోటి మంది ప్రజల యొక్క సమస్యలు చర్చించడానికి ఖచ్చితంగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబాటుతనానికి మారు పేరు. ఇవాళ ఈ ప్రాంత వాసులుగా మీరు చెప్పడమే కాకుండా రాష్ట్ర విభజనకు ముందు శ్రీకృష్ణ కమిషన్ వారు కూడా స్పష్టంగా అందులో చెప్పారు. రాయలసీమ ఉత్తరాంధ్ర 2 ప్రాంతాలు కూడా, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 7 జిల్లాలు కూడా వెనకబడి ఉన్నాయని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించే సమయంలో కూడా అందులో కూడా చెప్పారు, వెనుకబడిన ప్రాంతాలు 7 జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొనడం జరిగింది. కానీ నేను రాయలసీమ వాడిని కాబట్టి నాకు అనుమానం ఏమంటే, మా రాయలసీమ వెనుకబాటుతనం ఉండడానికి, ప్రజలు ఇబ్బందులు పడడానికి, కరువు కాటకాలతో అల్లాడడానికి అక్కడ ప్రాతిపదిక ఉంది. ఎందుకంటే మాకు వర్షపాతం తక్కువ, నదులు లేవు, ఉన్న పెన్నా నదులు నీళ్లు ఉండవు, తర్వాత ఇండస్ట్రీస్ లేవు, పెద్దగా స్కూల్స్, కాలేజ్ తక్కువ. కాబట్టి మేము వెనుకబడతాం, అక్కడ వెనుకబడి ఉండడంలో, కరువు ఉండడంలో అక్కడ అర్థం ఉంది. కానీ నాకు అర్థం కాదు ఏమంటే, ఉత్తరాంధ్ర ఇంత వెనుకబడి ఎందుకున్నారో దానికి అర్థమే లేదు. అన్నీ ఉన్న అల్లున్నోట్లు వచ్చేనే అని ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం బ్రహ్మాండంగా ఉంది, నదులు బ్రహ్మాండంగా నీళ్లున్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. అందరికంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ వచ్చింది, రైల్వే లైన్ ఉంది, నేషనల్ హైవే ఉంది, అదేవిధంగా సముద్రం ఉంది. మాకు సముద్రం చూడడం చాలా మంది ఉంటారు మా దగ్గర. మీకు సముద్రము ఉండే, పోర్ట్లు ఉండే, అయినా కూడా వెనుకబడతారు. ఇంత విచిత్రమైన పరిస్థితి నా దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు. నిజంగా అన్ని ఉండి కూడా వెనుకబడతానికి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఇంతకంటే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఆశ్చర్యం, 19వ శతాబ్దంలోనే విజయనగరం విద్యారంగంలో ముందుందని చెప్తే, ఇవాళ ఏమి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే ఆ 13 జిల్లాల్లో విద్యా విషయాల్లో అందరికంటే వెనుకబడిన జిల్లా ఏదంటే 13వ జిల్లా విజయనగరం జిల్లా. ఎందుకు వెనుకబడుతూనే ఉంది? విద్యాపరంగా, వ్యవసాయకంగా. ఇవాళ ఇక్కడ భూములు ఉన్నాయి, భూములు కూడా చాలా తక్కువ ఉన్నాయి. చాలా మందికి ఆశ్చర్యం అనమాట. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయిన. మొత్తం 3 జిల్లాల్లో కలిస్తే కూడా సాగు అవుతున్న భూమి 24 లక్షల ఎకరాలే. కానీ ఒక్క అనంతపురం జిల్లాలోనే 24 లక్షల ఎకరాల భూమి సాగు అవుతాము. పోనీ వాడికి నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు ఇవ్వచ్చు కదా, కనీసం ఒక పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే? నీళ్లు సమృద్ధిగా ఉండి సముద్రంలోకి వృథాగా పోతున్న నేపథ్యంలో నీళ్లన్నీ కూడా సద్వినియోగం చేసి ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ప్రతి ఎకరా కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా చేయనందువల్లనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏవైతే మీరు కోరుతా ఉన్నారో, మీరేం కూడా గొంతెమ్మ కోరికలు కాదు. నిజంగా గొంతెమ్మ కోరికలు కోరాల్సిన అవసరమే లే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతగా చేస్తే ఒక్క కోరిక కూడా అదనంగా కోరనక్కర్లే. అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం మొత్తం 13 జిల్లాలకు కూడా ఆయన వాగ్దానాలు చేశారు. నేను అన్ని చదవను, ఎందుకంటే చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. ఒకటే చదువుతా, శ్రీకాకుళం ఒకటి. శ్రీకాకుళం జిల్లాకు నూతన పారిశ్రామిక నగరము ఏర్పాటు చేస్తా అన్నాడు. భావనపాడు పోర్టు పెడతా అన్నాడు. కళింగపట్నం పోర్టు పెడతా అన్నాడు. పైడి భీమవరం పారిశ్రామిక వాడ, నూతన ఎయిర్పోర్టు, శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడం, ఫుడ్ పార్క్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్, వంశధార నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడం,
అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ పార్క్స్ ఇవన్నీ చెప్పాడు. నా దేశం గారు చెప్పింది ఏమీ చేయకపోగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఆయన కొత్త ఆలోచన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే లవ్ బర్డ్స్ ఉంటారో వాళ్ళందరూ మీకు రాండి, విశాఖపట్నంలో మంచి బీచ్ ఉంది, అక్కడంతా మీకు టెంట్లు కూడా వేయిస్తాను. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తారు. సిగ్గుపడాలి ప్రభుత్వం. నువ్వు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే నువ్వు వాగ్దానాలు చేశావో ప్రతి జిల్లాకు కూడా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చు. నిజంగా ఆ వాగ్దానాలు నెరవేరిస్తే ఒక్క కొత్త డిమాండ్ కూడా మనం ప్రతిపాదన చేయనక్కర్లే, పాలన చేయమని అడగనక్కర్లే. కాబట్టి నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ రాయలసీమ 4 జిల్లాల్లో కరువు కాటకాలతో ఎక్కడైతే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాళ్ళు ఎక్కడ పోయినా బిల్డింగ్ వర్కర్స్ గా, తాపీ మేస్త్రీలుగా, అదేవిధంగా బండ్లు లాగి పనులు చేసి బతుకుతా ఉన్నారు. ఇవాళ మా ప్రాంతంలో కూడా అదే పద్ధతి. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ పోయినాం మేము. మీడియా వాళ్ళందరూ తీసుకుని పోయి రాత్రి 3 గంటలకు పోతే కొచ్చిన్ బస్ స్టాండ్ లో దాదాపు 350 మంది పడుకున్నారు. వాళ్ళందరూ ఎవరో రాదు, అనంతపురం నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు భూములున్న రైతులు కూడా అందులో ఉన్నారు. దుర్గంధభరితమైన ప్రాంతంలో వాళ్ళు అక్కడుండి అక్కడ పొట్టబోసుకోవడానికి పోయారు. కాబట్టి ఇవాళ మేమేం చేస్తాం, 24వ తేదీ రాయలసీమ 4 జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని రాయలసీమ 4 జిల్లాల్లో కరువు పైన పోరాటం చేస్తా ఉన్నాం. రాయలసీమ 4 జిల్లాల్లో కూడా పనులు చేయబోతా ఉన్నాం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఖచ్చితంగా పోరాటాలు చేసే తప్ప న్యాయం జరగదు. పోరాటం జరిగి తీరాలి. ప్రభుత్వం మెడలు వంచాలి. తప్పకుండా సాధించి తీరాలి. స్పష్టంగా చెప్తా ఉన్నా, వాళ్ళ రాష్ట్ర విభజన బిల్లులో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని జిల్లాకు 50 కోట్ల రూపాయలు ముష్టి వేసినారు, ముష్టి. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఆ ముష్టి తీసుకుంటా ఉంది. ఆ ముష్టి ఏరుకొని దానైనా సరిగా ఖర్చు పెట్టారని నేను అడుగుతా ఉన్నా. దాన్ని కూడా సక్రమంగా ఖర్చు చేయలే. పైగా ఆ రోజు ఏమన్నాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవుని లాంటిదని చెప్పాడు. ఇవాళ మాట మార్చి ప్యాకేజ్ కొట్టుకున్నాడు. అధికార పార్టీ ఆ రకంగా ఉంటే ప్రతిపక్ష నాయకుడు మొన్నటి వరకు నా ఎంపీలు కూడా రాజీనామా చేయిస్తా అన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన తర్వాత ఎంపీలు కాదు కదా, వార్డు కౌన్సిలర్ కూడా రాజీనామా చేసేటట్లు లేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు, రాయలసీమకు న్యాయం జరగాలంటే పోరాటం తప్ప వేరు మార్గం లేదు. ఖచ్చితంగా పోరాడాలి, పోరాడి తీరాలి. పోరాటం అనేది ఉత్తరాంధ్ర కొత్త కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడో తుపాకి పెట్టి పోరాడిన ప్రజలు ఖచ్చితంగా పోరాడి తీరుతారు. పోరాడి సాధిస్తాం. సాధించేంత వరకు కూడా పోరాడదాం. మీ పోరాటానికి ఎల్లవేళ అండగా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.